A1 టీవీ తెలుగు న్యూస్ ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో శ్రీపాద సేవకులకు SBI బ్యాంక్ 2 లక్షల విలువైన 200 పంచలు మరియు టీ-షర్ట్లను విరాళంగా ఇచ్చారు. వీటిని శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి శ్రీవారి సేవకులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, SBI రీజనల్ మేనేజర్ సత్యనారాయణ స్వామి, AGM శ్రీనివాసులు రెడ్డి, SBI మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ ఫణికుమార్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మేడం ఇట్లా వచ్చేసాను. ఓకే మేడం. సార్ సార్ మేడం మేడం ఓకే మేడం. శ్రీకాకుళం పట్టణంతో పాటు జిల్లాలో 8 రూరల్ మండలాలకు పట్టణ ప్రజలకు 1996 నుండి విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయంలో ఉన్న రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పనివేళల్ని కుదిస్తూ భవిష్యత్తులో కౌంటర్ ని ఎత్తివేసే యత్నాలను విరమించుకోవాలని శ్రీకాకుళం జిల్లా పౌర సంఘాల నేతలు హెచ్చరించారు. దీనికి సంబంధించి శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో స్టార్ వాకర్స్ క్లబ్, హార్షవల్లి లయన్స్ క్లబ్, సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ను శ్రీకాకుళం నుంచి తరలించే ప్రయత్నం విరమించుకోవాలని నినాదాలు చేశారు. సాయంత్రం రాత్రి 8 గంటల వరకు రైల్వే బుకింగ్ కౌంటర్ ను జిల్లా ప్రజల తరఫున కోరుకుంటున్నది ఏమిటంటే, స్వర్గీయ శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు గారు ఈ జిల్లా ప్రజల అసౌకర్యాలను ఆ రోజుల్లో గుర్తించి శ్రీకాకుళం టౌన్ లో రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్ ను ఏర్పాటు చేశారు. దానిని 8 AM నుండి 8 PM వరకు ఎప్పటి వరకు కొనసాగిస్తున్నందువల్ల ఈ చుట్టుపక్కలన్నీ రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్స్ కంటే ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతున్నది. ఇప్పుడు ఏ అధికారికి దీనిపై కన్ను పడ్డదో తెలియదు, కానీ టికెట్ బుకింగ్ కౌంటర్ టైమింగ్స్ మార్చారు. దయచేసి దానిని 8 AM నుండి 8 PM వరకు కొనసాగించేటట్టు నిర్ణయం తీసుకోకపోతే శ్రీకాకుళం జిల్లా ప్రజల ఉద్యమ చరిత్ర నుంచి మళ్లీ ఒక ఉద్యమం పుట్టుకొస్తుందని హెచ్చరించడం జరుగుతుంది. కాబట్టి మీరు తక్షణమే దీనిపై చర్య తీసుకుని 8 AM నుండి 8 PM వరకు రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్ నడిచే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే ఇక్కడ సీసోర్ ఏరియా ఎక్కువగా పల్లి మొదలైనటువంటి మొత్తం 5 మండలాల నుంచి జనాలు వచ్చి ఇక్కడ బుకింగ్ కౌంటర్ బుకింగ్ ఉపయోగించుకుంటున్నారు. అలాగే సమయానికి రిజర్వేషన్ ఎత్తివేయడానికి చూస్తే తీవ్ర పరిణామాలు, తీవ్రమైనటువంటి ఉద్యమాలు చేస్తామని సభాముఖంగా తెలియజేయడమే. వెరీ గుడ్. బాబు నాగు రైల్వే స్టేషన్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నియోజకవర్గ ఉరవకొండలో తాగునీటి సమస్యతో మహిళలు రోడ్డెక్కారు. ఎన్నికల సమయంలో గెలిచిన 100 రోజుల్లో ఇంటింటికి కుళాయి ఇస్తామని హామీని మరచారని స్థానికులు, మహిళలు మండిపడ్డారు. గుంతకల్లు, ఉరవకొండ రహదారిపై ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. మహిళలు రోడ్డుపై బైఠాయించడంతో దాదాపు గంట సేపు ట్రాఫిక్ ఆగిపోయింది. చివరకు పోలీసులు కలగ చేసుకుని మహిళలకు సర్ది చెప్పి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా తమ సమస్యలను పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు.
చీరాల నియోజకవర్గం వేటపాలెం పట్టభద్రుల సంఘ ఆధ్వర్యంలో గాత్రం మహేశ్వరరావును క్రీడారంగంలో చేసిన విశేష కృషిని ప్రశంసించారు. 45+ ఏజ్ కేటగిరీలో ఆల్ ఇండియా మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026లో ఆయన ఉత్తమ ప్రతిభ కనపరిచారు. ఇక థాయిలాండ్ లో నిర్వహించనున్న అంతర్జాతీయ స్పోర్ట్స్ మీట్ కు ఆయన ఎంపికైన సందర్భంగా పట్టభద్రుల సంఘం తరపున ప్రోత్సాహకంగా 12,000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా పట్టభద్రుల సంఘ అధ్యక్షుడు ప్రతి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఈ ప్రాంతంలో క్రీడలను ప్రోత్సహిస్తున్న గాత్ర మహేశ్వరరావును అభినందించారు. ఈ కార్యక్రమంలో సంఘం సహాయ కార్యదర్శి నాగాంజనేయులు, సభ్యులు నున్న శివప్రసాదరావు, పత్తి శరత్ బాబు, నాగరాజు, శేఖర్ బాబు, శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. పేరు తెచ్చిన శుభ సందర్భము. అదేవిధంగా ఈ ఛాంపియన్షిప్ ఎన్నికయ్యి తదుపరి థాయిలాండ్లో జరగబోయే ఏప్రిల్లో జరగబోయే స్పోర్ట్స్ మీట్లో వారు వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇందు నిమిత్తంగాను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతని ప్రోత్సహించాలనే సదుద్దేశం ఈ వయసులో కూడా స్పోర్ట్స్ని ఆదరిస్తూ ప్రజలందరికీ కూడా అవగాహన అయ్యే విధంగా ముందుకెళ్తున్నటువంటి ఉమామేశ్వరరావుకి ప్రోత్సాహంగా మా యొక్క పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున 12,000 రూపాయలు ప్రోత్సాహంగా చెక్కులను చేయడం జరిగింది. మరి మిత్రుడు ఉమామేశ్వరరావు కూడా ఉన్నత విద్యావంతుడు, ప్లస్ ఈ ప్రాంతంలో ఈపురపాలెంలో ఆదర్శ పాఠశాల నందు ప్రిన్సిపాల్గా కూడా పనిచేస్తున్నారంటే చాలా గొప్ప విషయము. అదేవిధంగా వీరు గెలుపొందడమే కాదు, వీరి భార్య కూడా ఈ యొక్క ఆల్ ఇండియా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో పథకం పొందడం జరిగింది. ఇటువంటి వారిని మనం ప్రోత్సహించినందువలన రాబోయే యువత చదువు మీదే కాకుండా ఆ యొక్క స్పోర్ట్స్ గేమ్స్ మీద కూడా మక్కువ చూపించడానికి ప్రాధాన్యతగా ఉంటుందనే ఉద్దేశంతో పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున గాత్రం ఉమామేశ్వరరావు గారికి చెక్కు అందజేయడం జరుగుతుంది. ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పక్కాగా అమలు పరచాలని ఏపీ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు ఇండేల లక్ష్మీరెడ్డి సూచించారు. ప్రకాశం జిల్లా అద్దంకిలోని ప్రభుత్వ బాలురోన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలలో ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ కమిషన్ సభ్యులు లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి మంచి పౌష్టికాహారం అందించాలన్నారు. అనంతరం సింగరకొండ ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో ఉన్న బాలికల గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఆయన వెంట డిఎస్పో పద్మశ్రీ, డిఎం సివిల్ సప్లైస్ అధికారి వరలక్ష్మి, జిల్లా గురుకులాల అధికారి జయ, సమగ్ర శిక్ష జిల్లా బాలికా సంరక్షణ అధికారి హేమలత, ఫుడ్ సేఫ్టీ అధికారి సంసీర్ ఖాన్ పాల్గొన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మండలం అరవపేరిమిడి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో రోటరీ క్లబ్ అమ్మా ఫౌండేషన్ సౌజన్యంతో 400 మంది విద్యార్థులకు సరిపడా దుస్తులను ఉచితంగా అందించారు. ట్రినిటీ ఆరోగ్య సంజీవిని సంస్థ సౌజన్యంతో గ్రామంలోని 100 మంది పేదలకు, 150 విద్యార్థులకు ట్రినిటీ హాస్పిటల్ డాక్టర్ సందీప్, డాక్టర్ దీప్తి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నాగురయ్య మాట్లాడుతూ అమ్మా ఫౌండేషన్, ట్రినిటీ ఆరోగ్య సంజీవిని సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంతాల నందు ఎస్సీ, ఎస్టీ కాలనీ నందు పేద విద్యార్థులకు ఉచితంగా 5,000 జతల దుస్తులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మోకాలు నొప్పులా అయితే హాస్పిటల్లో హాస్పిటల్కి ఇప్పుడు చెప్తాను. మరి ఇక్కడ పిల్లలతో పాటు మామూలుగా అయితే పిల్లల వరకే మేము కార్యక్రమం అరేంజ్ చేసాము. మెడికల్ క్యాంపు మీరు పెద్దవాళ్ళు కూడా వచ్చారు. ఆర్థోపెడిక్ ఎముకలకి, కీళ్ళకి, వీటికి సంబంధించిన జబ్బుకు సంబంధించిన డాక్టర్ ఇక్కడ ఉన్నాడు, చూపించుకోండి. వాళ్ళు కూడా మీకు చూసి మందులు ఇస్తారు. అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించిన డాక్టరు దీప్తి గారు ఉన్నారు.
ఆమె పిల్లల్ని చూసి ఎవడన్నా వాళ్ళకి డిఫెక్ట్ ఏదన్నా జలుబు కానీ జ్వరం కానీ జబ్బు కానీ ఏదైనా ఎటువంటి జబ్బు ఉన్నా కూడా వాళ్ళకి ఉచిత ట్రీట్మెంట్ ఇస్తారు. అదేగాక ఈ ట్రినిటీ సంజీవని అనేది వాళ్ళు ఒకట సంస్థను ఏర్పాటు చేసుకొని ఏ స్కూల్కి అయితే పోతారో ఆ స్కూల్ పిల్లలకి ఇక్కడే కాకుండా వాళ్ళు ఇంకా ఏదన్నా బాగలేంటి వచ్చి ట్రినిటీ హాస్పిటల్కి వస్తే వాళ్ళకి ఉచిత వైద్యము అందించబడుతుంది. రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకి ఉచిత వైద్యము అందించబడుతుంది. పథకం పేరు ట్రినిటీ శిశు సంజీవని పథకము. చాలా మందికి కొన్ని మెడికల్ కండిషన్స్ కొంచెము శారీరక పరంగా వైద్యపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ట్రినిటీ హాస్పిటల్లో ఆల్రెడీ ఇంతకుముందు ఆరోగ్యశ్రీ పథకం కింద అందరికీ ఉచిత సేవ ఇస్తూ వస్తున్నాం. ఎవరికైతే ఆరోగ్యశ్రీ ఉందో వాళ్ళందరికీ ఆ కార్డు మీద ఫ్రీ సర్వీసెస్, ఓపీ కానీ అడ్మిషన్స్ కానీ ఐసీయూలో పెట్టాల్సి వచ్చినా కూడా మనం ఫ్రీగా చేస్తూ వచ్చినాం. ఎలాగో మనకు ఆ వసతి ఉంది కాబట్టి దాన్ని ఎలా. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం దిగువరెడ్డిపారిపల్లెలో వరుస నేరాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న శ్రీవాస్తవను చంద్రగిరి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడి నుంచి బైక్ ను స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లుగా సిఐ సురేష్ మీడియాకు వివరించారు. నిందితుడిపై ఇప్పటికే తిరుపతిలో 2, చంద్రగిరిలో పలు కేసులు నమోదు కాగా గతంలో ఒక హత్య కేసు కూడా ఇతను ముద్దాయిగా ఉన్నాడని చెప్పారు. మండలం దిగురెడ్డివారిపల్లికి చెందినటువంటి తానాటి మౌనిక అనే ఆవిడ గత నెల 21వ తేదీ వాళ్ళ ఇంటి మీద బొక్కసం శ్రీవాత్సవ అలియాస్ సన్నీ అనే అతను తాగిన మైకంలో ఇంటి మీద దాడి చేసి వాళ్ళ మీద కూడా దాడి చేసినట్లు, అలాగే పెట్రోల్ పోసి వాళ్ళ ఇంటి ముందర ఉన్నటువంటి వస్తువులని దహనం చేయడానికి ప్రయత్నించినట్లు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు చంద్రగిరి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 12/26 కింద కేసు నమోదు చేయడం జరిగింది. సదరు కేసులో సంబంధపడినటువంటి ముద్దాయి అయినటువంటి బొక్కసం శ్రీవాత్సవను ఈరోజు ఎస్ఐ ప్రవళిక వారిచే అరెస్టు చేయబడినాడు. ఈ శ్రీవాత్సవ అలియాస్ సన్నీ అనేటటువంటి వ్యక్తి ఇతను ఒక రౌడీ షీటర్. సుమారు ఇతని మీద ఈస్ట్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు, చంద్రగిరి పోలీస్ స్టేషన్లో 3 కేసులు, మొత్తం 5 కేసులు ఈ బాడీలీ అఫెన్స్కి సంబంధించినటువంటి కేసులు నమోదు కాబడడం జరిగింది. అందులో ఒక మర్డర్ కేసు కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఇతని మీద ఉంది. ఇతని యొక్క మాడస్ ఆపరెండి ఏమంటే ఇతను ఒక డ్రగ్ గంజాయి మరియు మద్యానికి బానిస అయినటువంటి వ్యక్తి. ఇతనికి మందు తాగితే ఎవరినో ఒకరిని కొడితే గలాటా పెట్టుకుంటేనే అతనికి కిక్ అనేది ఉంటుంది అనేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి అల్లూరు సీతారామరాజు అనంతగిరి మండలం రొంపపల్లి పంచాయతీ పరిధిలో గల దబ్బలపాడుకొండ శిఖర గ్రామంలో 8 గిరిజన కుటుంబాలు దుర్భర జీవితం గడుపుతున్నారు. త్రాగునీటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఇంటి అవసరాలు తీర్చుకుంటున్నారు. గెడ్డలో కలుషితమైన నీరు తాగడం వల్ల తరచూ అనారోగ్యం గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, నాయకులు చొరవ తీసుకుని మంచినీళ్లు, కరెంటు, రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అబ్బవతి నిన్నట్టు కాదు, కాదు ఈ జ్యోతులు ముడి జ్యోతులు ఆరిపోతున్నాయి. మా పరిస్థితులు ఇలాగ ఉన్నాయండి. నా పేరు అప్పలరాజ్ సార్, రంపల్లి పంచాయతీ 2వ వార్డు సబ్జెక్ట్ని, రంపల్లి పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరు సీతారామ జిల్లా సార్. మరి డబ్బలపాడు గ్రామంకి 10 కుటుంబాలు ఉన్నాయి సార్. 10 కుటుంబాలు ఉన్నాయి. మరి నీటికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. మరి అక్కడ గిరిజనులే జీవిస్తున్నారు. మరి ఇప్పటికీ కరెంటు లేని పరిస్థితులు ఉన్నారు. మరి ఆ గ్రామానికి చూసినట్లయితే కరెంటు లేదు, కనీసం రోడ్డు కూడా లేదు. తాగడానికి వాటర్ సంస్థలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి హాస్పిటల్కి వెళ్ళాలంటే ప్రెగ్నెంట్కి తీసుకెళ్ళాలైనా లేక ఏదో ఒక జబ్బులు వచ్చినప్పుడైనా డోళ్ళు
కట్టుకొని మోసి తీసుకెళ్తున్నారు. ఒక 8-9 కిలోమీటర్లు నడిచి తీసుకెళ్ళాలి. జోధాపూర్ నుంచి తాంబరం వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు పొగలు వ్యాపించడంతో రైలును నాయుడుపేటలో నిలిపివేశారు. జోధాపూర్ నుంచి తాంబరంకు వెళ్తున్న రైల్లో S3 బోగి వద్ద పొగలు రావడంతో రైలును నాయుడుపేట రైల్వే స్టేషన్ నిలిపివేశారు. ఇక సకాలంలో స్పందించిన రైల్వే అధికారులు వెంటనే S3 బోగి వద్దకు చేరుకుని పొగలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. అనంతరం సమస్యను పరిష్కరించి రైలును నడిపేందుకు అనుమతిచ్చారు. బులెటిన్లో బ్రేక్ తీసుకుందా. స్టోరీస్ చెప్పేడోడు మనకి నచ్చేడోడు లర్నింగ్ అన్ని ఫన్ చేసే టాకింగ్ ట్రీ అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ ట్రీ your teacher from nature. మారుతున్న ఈ దునియాల మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలోని పలు విద్యా సంస్థల్లో వసతుల కోసం ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే పనులు పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. పుట్టపర్తిలో IIIT ఏర్పాటు, పలు కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అక్కడి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి కోరారు. దీనికి మంత్రి లోకేష్ సమాధానమిస్తూ పుట్టపర్తిలో IIIT ప్రతిపాదన లేదని, ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో సార్ మనం చూస్తే అధ్యక్ష 4 RGUKT క్యాంపస్లు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడే
సుందరారెడ్డి గారు చెప్పినట్లు ఇప్పుడు నూజివీడు క్యాంపస్లో కూడా ఇంకొన్ని పర్మనెంట్ ఫెసిలిటీస్ పూర్తి చేసడానికి 60 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. ఆర్కే వ్యాలీ పూర్తి చేసడానికి ఒక 40 కోట్లు. ఒంగోలు క్యాంపస్ అవుతుంది అధ్యక్ష. సుమారుగా 2 విడతలు కూడా మనం పూర్తి చేయాలంటే టోటల్ బడ్జెట్ రిక్వైర్డ్ 600 కోట్ల అధ్యక్ష. శ్రీకాకుళం క్యాంపస్కు 300 కోట్ల అధ్యక్ష. ఇది మేము పర్సనల్గా మేము చూస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడికక్కడికే అంటే ఏ జిల్లాలో అక్కడనే పిల్లలు చదవాలి, ఇక్కడ టెంపరీ అకామిడేషన్కి వేరే వేరే క్యాంపస్లకి మేము పంపిస్తున్నాం, ఇది కరెక్ట్ కాదని మేము ఇప్పటికీ డిస్కషన్ చేసాం అధ్యక్ష. మరో ఆర్థిక శాఖ మార్చులతో కూడా మేము మాట్లాడాము. కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ కూడా శాస్కి స్కీమ్ తీసుకొచ్చింది అధ్యక్ష. ఆ స్కీమ్ ద్వారా ఈ క్యాంపస్ కన్స్ట్రక్షన్ అంతా దాంట్లోకి డిపిఆర్ తయారు చేసి ఆ స్కీమ్ ద్వారా కూడా డబ్బులు తీసుకోవాలని మంత్రి గారు కూడా మాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది అధ్యక్ష. సో మేము దాని కింద ఏ క్యాంపస్లో అయితే పిల్లలు చదువుతున్నారో అదే క్యాంపస్లో ఆ కోర్స్ మొదలుపెట్టి పూర్తి చేసే బాధ్యత మేము తీసుకొస్తాం అధ్యక్ష. సో దానికి కావాల్సిన నిధులు కేటాయించి ఆ పనులను కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. ఇప్పుడే మేడం గారు అడిగారు, పుట్టపర్తిలో కూడా క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేడం గారు కోరారు అధ్యక్ష. అది మేము సెపరేట్గా డిస్కస్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో సార్ మనం చూస్తే అధ్యక్ష 4 RGUKT క్యాంపస్లు ఉన్నాయి అధ్యక్ష. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం కోటప్పకొండ సన్నిధిలో డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబుతో కలిసి స్వచ్ఛ భారత్ లో పల్నాడు జిల్లా డిజిటల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పురస్కరించుకుని నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు 20 రోజుల నుండి కోటప్పకొండ సన్నిధిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఇక పల్నాడు జిల్లా డిజిటల్ మీడియా అధ్యక్షుడు సాయద్, డిజిటల్ మీడియా రిపోర్టర్స్ తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ మీడియా సోదరులకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి వాళ్ళ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మహాశివరాత్రి సందర్భంగా నరేంద్ర మోడీ గారిని చూసి అదేవిధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ చూసిన తర్వాత వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా హుషారుగా వాళ్ళ శివరాత్రికి మనం స్వచ్ఛ భారత్ చేద్దామని చెప్పి రిపోర్ట్ అందరూ కూడా రావడం జరిగింది. మీడియా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి ఇప్పటిదాకా కష్టపడి పనిచేయడం జరిగింది. ఏదైనా మన కొండ పండుగ చాలా విజయవంతం చేయాలనే ఆలోచనతోటి మీడియా సోదరులందరూ కూడా రావడం జరిగింది. ఇది ఒక గొప్ప ప్రేరేపణ, చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే మన పని మనమే చేసుకోవాలి, ప్రభుత్వంతో పాటు మనం కూడా కష్టపడి పనిచేయాలి. రైతు సోదరులతో పాటు మహిళా మరి అక్క చెల్లెలతో పాటు మీడియా సోదరులు కూడా ఇవాళ వచ్చి పనిచేయడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎవరికి వాళ్ళు మనకు కొండ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి, పండగ చక్కగా జరుపుకోవాలి ఆలోచనతో అందరూ ముందుకు రావడం జరిగింది. దీని అందరూ కూడా మరి ప్రేరేపణ మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు. వారు కూడా చీపురు పట్టుకొని అన్ని చోట్ల మరి గుడి ప్రాంతాలు అన్ని కూడా శుభ్రం చేస్తా ఉన్నారు. కానీ టెంపుల్ టూరిజం అనే కార్యక్రమాన్ని ఈ రోజు కోటప్పకొండలో శాసనసభ్యులు అరవింద్ బాబు గారి సమక్షంలో స్వచ్ఛ భారత్ లో భాగంగా గత 10 రోజుల నుంచి డిజిటల్ మీడియా సోదరులందరూ ఈ కోటప్పకొండ దగ్గర స్వచ్ఛ భారత్ లో కార్యక్రమాలు చేస్తూ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి యొక్క అభివృద్ధిలో మేము పాలు పంచుకుంటూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శాసనసభ్యుల వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంతకుముందు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలం నీలయ్య వలస గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పించాలని జనసేన ఇన్ఛార్జ్ సురేష్ బాబు గ్రామస్తులను కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి సమస్యలు తీసుకువెళ్లి పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త పొగిరి సురేష్ బాబుతో పాటుగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు లెంకా వెంకటరమణ, డబ్బాడ కృష్ణ, 4 మండలాలకు చెందిన జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. శాఖకు పంపించారు. ఎస్టిమేషన్ వేయడం జరిగింది. ఎస్టిమేషన్ అన్నది మన కన్సర్న్ RWS డిపార్ట్మెంట్ వాళ్ళు వేసి పంచాయతీరాజ్ శాఖకు పంపించారు RWS కి. అది నేను మళ్ళీ శాంక్షనింగ్ విషయంలో మొన్ననే నేను నాగబాబు గారితో మాట్లాడడం జరిగింది. ఇమీడియట్ గా అది నేను చెప్తానన్నారు. నేను కూడా కమిషనర్తో మాట్లాడి అది కూడా శాంక్షన్ వచ్చేటట్టు మీకు నేను చేసి అది మొత్తం ఊరు మొత్తానికి సప్లై వచ్చేటట్టుగా నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి అది డిసైడ్ చేస్తాను. అలాగే బాగంపేటకి వీటికి రోడ్ రోడ్ కనెక్టివిటీ అన్నది కొద్దిగా సిస్టమేటిక్గా అయ్యేటట్టుగా నేను ప్రయత్నం చేసి మీకు 15-20 రోజుల్లో దీనికి పరిష్కార మార్గం చూపిస్తానని చెప్పేసి మీ అందరి తరఫున నేను మీకు హామీ ఇస్తున్నాను. మీకు నేను హామీ ఇస్తున్నాను. అలాగే 3 సార్లు శంకుస్థాపన చేశారు. అందరం గ్రామ ప్రజలలో వచ్చాం, వెళ్ళాం, హాస్పిటల్ కానీ అలాగే నీరు కారిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఒకసారి శంకుస్థాపన చేశారు. కానీ రోడ్లు కాలువలు వేశారు. కానీ
ఇది నీళ్ళు గారిపోయింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఉంది అని అంటే అభివృద్ధికి చిరునామా, అభివృద్ధి జరుగుతుంది. మా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా మనకి రోడ్డు వస్తుంది. చిన్న చిన్న అవాంతరాల వలన అది ఆగిందని కూడా చెప్తున్నాం. అయితే మంచి మనసుతోని మన పవన్ కళ్యాణ్ గారు పూనుకొని మన అందరినీ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఈ రోడ్డుని తొందరగా బాగు చేయిస్తారని. సరైన రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మాకు ఇక్కడ పాఠశాల, ఉన్నత పాఠశాల వచ్చేసరికి అరసాడండి. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో జూపాడు బంగ్లా మండలంలో త్రాగునీటి సమస్యపై ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకుడు రమేష్ బాబు మాట్లాడుతూ తక్షణమే త్రాగునీరు ఇవ్వకపోతే ఉద్యమం కొనసాగిస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో మండల, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఒక రోజు నుంచి 10 రోజుల వరకు నీళ్ళు అందించేది కాదు. వాళ్ళకు పూర్తి పరిష్కారం అనేటువంటిది కూడా ఉందట. సాయంత్రానికి అయితే ఎంత లేదు. మీరు తలుచుకుంటే మీరు మాకే చేపిస్తారు సార్. సాయంత్రానికి అయితే చెప్తున్నాడు మీకు పరిష్కారం అవుతుంది. ఇచ్చే వరకు సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయాలి త్రాగునీటి అధికారులను వెంటనే. వాటర్స్ ప్రజలకు తాగునీరు అందించే అధికారులను వెంటనే, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను వెంటనే నీళ్లు ఇచ్చే వరకు తాగునీళ్ళు ఇచ్చే వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీశైల దేవస్థానంలోని స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉప కార్యనిర్వహణాధికారి ఎం లోకనాథం దంపతులు ఈ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ వస్త్ర సమర్పణ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చక స్వాములు, వేద పండితులు ఈ సాంప్రదాయాన్ని అనుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి స్వాగతం పలికారు. ఆ తర్వాత పట్టు వస్త్రాలకు పూజాధికారులు నిర్వహించారు. ఇక పూజాధికారుల తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారు మేళ తాళాలతో ఆలయ ప్రవేశం చేసి వస్త్ర సమర్పణ చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఉప కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఆనవాయితీగా పట్టు వస్త్రాలను సమర్పించడం జరుగుతోందన్నారు. హైదరాబాద్ లోని ఉస్మానియా క్యాంపస్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో సిబ్బంది మానవత్వం మరిచారు. తన బిడ్డను చూడడానికి వచ్చిన ఒక తల్లిని కనీసం రాత్రి వేళ కూడా ఉండనివ్వకుండా హాస్టల్ సిబ్బంది బయటకు గెంటేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో యాజమాన్యం ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు రాత్రి నుండే రోడ్డుపైకి వచ్చి భారీ నిరసన చేపట్టారు. అధికారుల తీరుపై వర్సిటీలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
టర్కీ పార్లమెంట్ లో సభ్యుల గందరగోళం సృష్టించారు. కొత్త న్యాయశాఖ మంత్రి నియామకంపై జరిగిన ఘర్షణలో నేతలు పరస్పరం దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇస్తాంబుల్ చీఫ్ ప్రాసిక్యూటర్ అయిన అకిన్ గుర్లేక్ ను కొత్త న్యాయశాఖ మంత్రిగా తుర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ నియమించారు. గుర్లేక్ బుధవారం ప్రమాణ స్వీకారానికి సిద్దమవగా దాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు పోడియం వద్దకు దూసుకొచ్చాయి. ఈ క్రమంలో అధికార ప్రతిపక్షాల మధ్య ఘర్షణ చెలరేగింది. నేతలు పరస్పరం తోసుకుంటూ దాడి చేసుకున్నారు. ఇక పార్లమెంటు ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో స్పీకర్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. కొంతసేపటి తర్వాత తిరిగిన సమావేశం ప్రారంభమవగా ఇక అధికార పార్టీ నేతలు గుర్లేక్ చుట్టూ రక్షణగా నిలబడి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ AVN టీవీ తెలుగు న్యూస్.